ఎపిసోడ్ 1 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. జైలర్ తలెత్తి ఎదురుగా నిలబడ్డ స్త్రీ వైపు చూశాడు. జీవితం పండించిన అనుభవాలతో కాంతి ఇంకిపోయిన శరీరం, బహిర్గతం కాని మొహం. అతనికి జాలి కలిగింది. అంతకు అరగంట క్రితమే ఆమె తాలూకు ఫైల్ పూర్తిగా చదివాడు. 12 సంవత్సరాల శిక్ష తరువాత ఆ రోజే విడుదలవుతుంది ఆమె. ఇలాంటి స్త్రీ హత్య చేసిందంటే అతడికి నమ్మశక్యం కలగలేదు. కానీ నమ్మక తప్పదు. ఇంతకంటే అమాయకంగా, సాధువుగా కనిపించే స్త్రీలు రకరకాల నేరాలకి తన కళ్ళెదురుగానే జైలు శిక్షలు అనుభవించడం తను చూశాడు. శారదమ్మ, ఆమె అతని కళ్ళలోకి చూసింది. తెలుసో తెలియకో క్షణికావేశంలో నువ్వు చేసిన పనికి ఎంత పెద్ద శిక్ష అనుభవించావో చూసావా? నేననేది జైలు శిక్ష విషయం కాదు, జైల్లో ఉన్న కాలంలో కోల్పోయిన జీవితం గురించి. ఆమె చూపులు మరల్చుకుని నేల మీదకు చూడసాగింది. తన మాటలు ఆమెకు బాధ కలిగిస్తున్నాయేమో అనిపించింది అతనికి. జైలు నుండి ప్రతి ఖైదీ బయటికి వెళ్తున్నప్పుడల్లా ఈ మాటల్నే చెప్తూ వచ్చాడు. కొంతమంది వినేవారు కాదు, చాలామంది వినేవారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా జాగ్రత్తగా జీవితం గడుపు, సరేనా? శారదమ్మ కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి, పెదాలు వణికినాయి. ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేసింది, కానీ మాట పెగల్లేదు. 12 సంవత్సరాలు పెదవి విప్పలేదు. విప్పి ఉంటే శిక్ష ఎందుకు పడేది? అప్పుడు బయటపడిన రహస్యం ఇప్పుడు అంతా అయిపోయాక తన నోటి నుంచి ఎందుకు బయటకొస్తుంది? గతం తాలూకు స్మృతుల్లో ఎప్పుడో సమాధి కాబడింది. వెళ్ళిరా అన్నాడు జైలర్. ఈ క్షణం నుంచి నువ్వు స్వేచ్ఛా ప్రాణివి. తన తాలూకు బట్టల మూట, మిగతా వస్తువులు తీసుకుని ఆమె జైలు గేటు దగ్గరకు వచ్చింది. సెంట్రీ తలుపు తెరిచాడు. బయటకొచ్చి 4 అడుగులు వేసి ఓసారి వెనక్కి తిరిగి జైలు బిల్డింగ్ వంక చూసింది. పెద్ద ప్రహారీ ఆ బిల్డింగ్ని కనబడనీయకుండా అడ్డుగా ఉంది. 14 ఏళ్ల జీవితానికి సమాధిలా కనబడుతుందా ప్రహారీ. వెనక్కి తిరిగి రోడ్డు వైపు కొద్దిగా అడుగులు వేసింది. ఒక్కసారిగా చెవులు గింగిర్లెత్తేలా మళ్ళీ వెనక్కి తిరిగి జైల్లోకి పారిపోవాలనిపించేలాంటి శబ్దాలతో మెయిన్ రోడ్ కనిపించింది. కార్లు, బస్సులు, ఆటోలు, స్కూటర్లు, రిక్షాలు, ప్రవాహంలా నడుస్తున్న జనం. కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయి చూస్తూ ఉండిపోయిందామె. 14 ఏళ్ళు ఒంటరితనం తాలూకు ప్రశాంతత తర్వాత హఠాత్తుగా ఇలా మళ్ళీ ప్రవాహంలో కలవాలంటే ఏదో కొత్తగా, బెరుగ్గా ఉంది. కానీ కలిసిపోక తప్పదు. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా తన కొడుకు. ముందుకు నడవబోయి చప్పున నిలబడిపోయిందామె. ఎదురుగ్గా తన వైపే చూస్తూ చిరునవ్వుతో, కళ్ళ నిండా నిరీక్షణతో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. శారదమ్మ అనుమానంగా, పరీక్షగా జ్ఞాపకాల్ని తవ్వుకుంటూ చూస్తోంది. అతడు దగ్గరకు వచ్చేస్తున్నాడు. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ. వాడే, తన కొంగు పట్టుకుని తిరుగుతూ హఠాత్తుగా మాయమైనవాడు. ఇంత పెద్దవాడై ఇప్పుడు, ముఖ్యంగా ఈ క్షణంలో ఇలా. శారదమ్మ పరవశించిపోయింది. ఇక వెనక నిలబడ్డ దుర్గంలాంటి జైలును కూడా మర్చిపోయి కృష్ణా అంటూ గొణిగింది. ఆనందంతో ఆమె గొంతు పూడుకుపోయింది. అతడి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో, ప్రేమతో, వాత్సల్యంతో తడమసాగిందామె. ఎన్నాళ్ళకి చూశాన్రా నిన్ను. ఇక్కడ ఇక్కడ ఎదురు చూస్తుంది నా కోసమేనట్రా? నమ్మలేనట్లు అడిగింది. అవును మరి, హత్య జరిగిన రోజు మాయమై ఎన్నాళ్ళు ఒక్కసారి కూడా జైలుకి రాని కొడుకు సరిగ్గా తను జైలు నుంచి విడుదల అయ్యే సమయానికి గేటు దగ్గర వేచి ఉండడం ఆశ్చర్యం కాక మరేమిటి? ఆ యువకుడు నవ్వి, నేనెవరిని అనుకుంటున్నావమ్మా నువ్వు అని అడిగాడు. అదేమిట్రా కృష్ణ, అదేం ప్రశ్న? నేను నిశ్చయంగా నీ కొడుకునే అనుకుంటున్నావా? పరిహాసానికి సమయం కాదు. అయినా ఇన్నేళ్లు జైలులో ఉండి వచ్చాక కాలు బయటపెట్టిన మరుక్షణం నువ్వు అనవలసిన మాటలేనట్రా ఇవి? ఒక తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డని కనుక్కోవడానికి ఒక్క చూపు చాలదట్రా? ఆ యువకుడు నవ్వాడు. ఇన్నేళ్ల తర్వాత ఎదురొస్తే నువ్వు నిజంగా ఎలా ప్రవర్తిస్తావో తెలుసుకోవాలని అన్నానే అమ్మా,
పద అంటూ దారి తీశాడు. అంతలో ఓ కారు రివ్వున దగ్గరకొచ్చి స్లో అయింది. అందులోంచి ఓ రివాల్వర్ బయటకు కనిపించింది. మరుక్షణంలో 2 గుళ్ళు వరుసగా ఆమె పక్క నుంచి దూసుకుపోయాయి. ఆ యువకుడు సమయానికి ఆమెను పక్కకు లాగబట్టి బ్రతికింది గాని లేకపోతే రక్తపు మడుగులో కుప్పకూలి ఉండేది. మరుక్షణంలో ఆమెను వదిలి అటువైపు దూకాడు హరి. కానీ కారు వాయువేగంతో వెళ్ళి మిగతా వాహనాల ప్రవాహంలో కలిసిపోయింది. జనమంతా పోగయ్యారక్కడ. ఎవరిది ఆ కారు? కారు నెంబరే లేదు గురూ అంటున్నారెవరో. నేను లోపల ఉన్న వాళ్ళని చూద్దామనుకున్నాను గాని అద్దాల్లోంచి లోపల ఏం ఉన్నదో కనబడలేదు. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. శారదమ్మ కొద్ది క్షణాల వరకు మామూలు మనిషి కాలేకపోయింది. తనని చంపడానికి ఈ ప్రయత్నం ఎందుకు? అందులోనూ ఇన్నేళ్ల తరువాత. ఆమె ఆలోచనలు పరిపరి విధాల సాగినాయి. ఆమె మనసులా ఉవ్వెత్తున ఆలోచనలు ఎగిసిపడుతున్నాయి. ఎవరికి అవసరం తన మీద ఇలా దాడి చేయడం? తన ప్రాణాలు కోల్పోవడం ఎవరికి ఉపయోగం? ఆలోచనలతోనే ఆమె ఆ కొడుకుతో కలిసి ఒక ఇంటికి చేరుకుంది. రామ్మా, కూర్చో. సరైన భోజనం తిని ఎంతకాలమైందో. చూడు ఎలా చిక్కిపోయావో. 12 సంవత్సరాల తరువాత కనపడిన ఆప్యాయతకి ఆమె కనుల నీరు తిరిగింది. ఇద్దరికీ కంచాల్లో అతనే భోజనం వడ్డించాడు. భోజనం చేస్తూ ఉండగా ఇప్పుడు చెప్పమ్మా, ఎందుకు వెళ్ళావు నువ్వు జైలుకి అని అడిగాడు. శారదమ్మ చప్పున తలెత్తి అతడి వైపు చూసింది. నిజంగా మురళికి తెలీదా తను జైలుకెందుకు వెళ్ళిందో? అయినా ఏ తల్లి చెబుతుంది? నీకోసమే, నిన్ను రక్షించడం కోసమే నేను జైలుకు వెళ్ళాన్రా అని. కానీ అతడు ఊరుకోలేదు, రెట్టించాడు. అంతలో దూరంగా రోడ్డు మీద పెద్ద చప్పుడు వినపడింది. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. అతడు లేచి కిటికీ దగ్గరకు నడిచాడు. అతడి అనుమానం నిజమైంది. 4 మోటార్ సైకిళ్ళు ఇంటి ముందు నుండి సాగిపోతున్నాయి. అందుకే అంత శబ్దం. నలుగురు ఆ ఇంటివైపు చూస్తున్నారు. ఆమె ప్రాణం అపాయంలో ఉందని అతడికి అర్థమైంది. అతడు దగ్గరికెళ్ళి, అమ్మా, నువ్వు భోజనం చేశాక మనం మరో ఇంటికి వెళదాం. కొన్నాళ్లపాటు అక్కడ ఉందువుగాని అన్నాడు. ఏరా, ఇది నీ ఇల్లు కాదా? అతడు జవాబు చెప్పలేదు. అప్పటికే తన ఆలోచనల్లో మునిగిపోయాడు. ఈమెను చంపడానికి ప్రయత్నిస్తున్న ఈ ఆగంతకులు ఎవరో, వారికి తను సరిగ్గా బుద్ధి చెప్పబోతున్నాడు. ప్రారంభం. ఆ రోజు నుంచే తనకి కష్టాలు ప్రారంభం కాబోతున్నాయని మురళీకృష్ణకు తెలియదు. రోజులాగానే ఆ రోజు కూడా చాలా మామూలుగా తెల్లారింది. సూర్యుడు అలవాటు ప్రకారం తూర్పునే ఉదయించాడు. అంచేత ఎండ కూడా అలవాటు ప్రకారం తూర్పువైపు కిటికీలోంచి మురళి గదిలోకొచ్చి అతని మొహం మీద పడి నిద్రలేపింది. ఈ హడావిడంతా చూసి ఇక బావుండదని అలారం కూడా మోగింది. ఇక తప్పెట్లు లేదని మురళి లేచి టవల్ భుజాన వేసుకుని బ్రష్షు, పేస్టు వగైరాల కోసం అల్మరాలో వెతకసాగాడు. శేషావతారం, కనకారావు ఇంకా గురకలు పెడుతూనే ఉన్నారు. ఈలోగా కొంపలు ముంచుకుపోయినట్లు తలుపులు దబదబా బాదారెవరో. అలా బాధకన్నర్రా బాబూ, అసలే గవర్నమెంట్ హాస్టల్, వీక్ డోర్స్, వచ్చేస్తున్నా గట్టిగా అరుస్తూ వెళ్ళి తలుపులు తెరిచాడు. ఎదురుగా ప్రాణస్నేహితుడు సుధాకరం నిలబడి ఉన్నాడు. ఏంట్రా, అలా తెల్లారకుండానే వచ్చేసావు? రాత్రంతా రోడ్ల మీద తిరుగుతున్నావా ఏమిటి? అడిగాడు మురళి ఆశ్చర్యంగా. నీ మొహం, అదేం కాదు కానీ ఆ 500 అర్జెంటుగా కావాలి. మురళీకృష్ణ అదిరిపడి అతని వంక ఆశ్చర్యంగా చూశాడు. ఏ 500? ఈసారి సుధాకర్ ఆశ్చర్యపోయాడు. నిజంగా మర్చిపోయావేమిట్రా? మర్చిపోవడం ఏమిటి? ఏమిట్రా నువ్వు మాట్లాడేది? సరిగ్గా చెప్పి అఘోరించలేవు విసుక్కున్నాడు మురళి. అందులో పొద్దున్నే నిద్రలేచిన బద్ధకం. అదేరా, వారం క్రితం నువ్వు తీసుకున్న 500. వారం క్రితం నీ దగ్గర 500 తీసుకున్నానా? సుధాకర్ 2 చేతులు నెత్తిమీద పెట్టుకున్నాడు. నీకంత మతిమరుపు ఎప్పుడొచ్చిందిరా బ్రదరు? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఒరే పక్షి, నా జ్ఞాపక శక్తికి ఏమీ డోకా లేదు కానీ ఈ 500 సంగతేమిటో త్వరగా తేల్చు. నీకు 500 అప్పు కావాల్సొచ్చి సరదాగా ఇలా డొంక తిరుగుడు కథ చెప్తున్నావు కదూ? సుధాకర్ విరగబడి నవ్వాడు. బాబు,
జోకులేయకు. నువ్వు ఇంతవరకు మాట ఎప్పుడూ తప్పలేదు. అలాంటిది 2 రోజుల్లో ఇస్తానని తీసుకుని వారం అయినా ఇవ్వకపోయేసరికి ఏ జ్వరమో వచ్చి ఉంటుందని అనుమానించి ఇలా వచ్చాను. సుధాకర్ హాస్టల్లో ఉండడు. వేరే రూమ్ తీసుకుని ఉంటున్నాడు. సుధాకర్ ఇటువంటి జోకులు వెయ్యడు. వాడు సీరియస్గానే మాట్లాడుతున్నాడు. ఓ క్షణం ఆలోచించాడు. నిజంగా తను తీసుకున్నాడా? లేక తీసుకుని మర్చిపోయాడా? నో, ఇట్స్ ఇంపాసిబుల్ అన్నట్టు మొహం పెట్టాడు. నా దగ్గర డబ్బు లేకపోతే కదా నీ దగ్గర తీసుకోవడానికి. నేను డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను. అయినా నా రూమ్మేట్స్ అందరినీ వదిలేసి అప్పు కోసం నీ దగ్గరికి ఎందుకు పరిగెడతాను? అయినా ఎంతో అవసరమైతే గానీ ఎవరి దగ్గర అప్పు తీసుకోను నేను. తీసుకున్నా ఆ అప్పు వెంటనే తీర్చేసే వరకు నిద్ర పట్టదు. అది వారం క్రితం తీసుకున్న అప్పు అయితే నేనెంత ఘోరంగా మర్చిపోవడం ఇంపాసిబుల్. అయినా సరిగ్గా చెప్పు, ఇంతకీ వారం క్రితం అంటే ఎప్పుడురా? అతన్ని అడిగాడు కృష్ణ. అదే మొదటి ఆదివారం ఉదయం 8:30 అవుతుందనుకుంటాను. అర్జెంటుగా 500 ఇవ్వు, టైం లేదు అనేసి డబ్బు తీసుకుని 5 నిమిషాలైనా కూర్చోకుండా వెళ్ళిపోయావు. కృష్ణ ఉలిక్కి పడ్డాడు. ఆ ఆదివారం నాడు నేను ఉదయం 10 గంటల వరకు రూమ్లోనే నిద్రపోతున్నాను. ఆ రోజు మబ్బు పట్టి ఎండ రాకపోవడం, అలారం టైం పీస్ మోగకపోవడం వల్ల తెల్లవారుజామున 7ంటికి మెలకువ రానేలేదు. ఆ రోజు అనుకున్నాను కూడా, నిద్రమాత్రలు వేసుకున్నవాడిలా 10 దాకా ఎలా నిద్రపోయానా అని నాకే ఆశ్చర్యం కలిగింది ఆ రోజు. అయినా ఒరేయ్, నువ్వు చెప్పేదంతా పరమ అబద్ధం అనడానికి ఒకే రుజువు. కిందటి ఆదివారం 10 గంటల వరకు అసలు నిద్ర మెలకువే రాలేదు నాకు. అప్పటికైనా మన కనకారావుగాడు మార్నింగ్ షోకి వెళ్దామని లేపబట్టి మెలకు వచ్చింది. సుధాకర్ నవ్వాడు. ఒక్కోసారి అంతేరా, ఇలాగే మనం చేసిన పని గుర్తుండకుండా పోతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చిన సంగతి పూర్తిగా మర్చిపోయావు అంతే. కృష్ణకు ఏం మాట్లాడాలో తోచలేదు. తనిప్పుడు ఏం మాట్లాడినా 500 కోసం మాట్లాడినట్టే ఉంటుంది. ఒరేయ్, పోనీ ఓ సంగతి ఒప్పుకుంటావా? ఏమిటది? నా దగ్గర డబ్బుంటే నేనెవరిని అప్పున అడగనన్న విషయం. తప్పకుండా ఒప్పుకుంటాను. అయితే ఇదిగో నా పర్స్ చూడు అంటూ జేబులోంచి పర్స్ తీసి చూపించాడు కృష్ణ. సుధాకర్కి బాధ కలిగింది. ఇదంతా తను అబద్ధాలు చెప్తున్నాడని రుజువు చేయటానికా? ఒరే కృష్ణ, నేను డబ్బు కంటే స్నేహానికే ఎక్కువ విలువిస్తానన్న సంగతి మర్చిపోకు. నాకెంత నమ్మకం ఉంటే ఇంత గట్టిగా ఆర్గ్యూ చేస్తానో ఆలోచించు. ఆ రోజు నువ్వు డబ్బు అడిగినప్పుడు నేనేమన్నానో తెలుసా? నా దగ్గర కాలేజీ ఫీజు డబ్బు ఉందిరా, 4 రోజుల్లో కట్టేయాలి. 4 రోజుల్లో తిరిగి ఇవ్వగలగననుకుంటే తీసుకెళ్ళు అన్నాను. నువ్వేమన్నావో గుర్తుందా? 4 రోజులు ఎందుకురా, ఎల్లుండి కల్లా తెచ్చిచ్చేస్తానన్నావు. ఇదంతా గుర్తుంది నాకు. మురళి మాట్లాడలేదు. చూస్తున్న సుధాకర్కే అయోమయంగా ఉంది. అతడు మనసులో ఆలోచనలు ఎక్కడెక్కడికో పెరిగెడుతున్నాయి. అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే నిజమే అయి ఉండొచ్చు. కానీ తను అతనికి డబ్బు ఇచ్చింది ఖచ్చితమే. అటువంటప్పుడు మరి అంటే అతనిలాగే ఇంకెవరైనా అలాంటి పోలికలున్నవాడు? ప్రాణ స్నేహితుడు కూడా గుర్తుపట్టలేనంత పోలికలా? అసాధ్యం. హఠాత్తుగా అతని ఆలోచనలు అంతకు ముందెప్పుడో చదివిన న్యూస్ మీదకు మళ్ళినాయి. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కావలసిన విధంగా ముఖాన్ని మలుచుకోవడం చాలా తేలిక పద్ధతట. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారం. అతని పోలికలున్న వారెవరైనా ప్లాస్టిక్ సర్జరీ సహాయంతో అతనిలా నటించి తన దగ్గర డబ్బు తీసుకున్నాడా? కానీ అందువల్ల వాడికేమిటి లాభం? 500 అప్పు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడా? సుధాకర్, సారీరా, జరిగిందేదో జరిగిపోయింది. ఇదిగో నీ డబ్బు నువ్వే తీసేసుకో. సుధాకర్ తీసుకోలేదు. నా దగ్గర తీసుకున్నట్లు నిజంగా గుర్తుకొస్తేనే ఇవ్వు, లేకపోతే నాకొద్దు. కృష్ణ నవ్వాడు. భలే వాడివిరా, గుర్తుకు రాకపోతే నేనెందుకు ఇస్తాను నీకు? డబ్బు విషయంలో నీకంటే మొండివాడిని కదరా. 500 మా శేషావతారం దగ్గర తీసుకున్నానని నాకు గుర్తుంది. అందుకనే ఇంతసేపు వాదించాను. ఇప్పుడు గుర్తొచ్చింది, వాడి దగ్గర తీసుకుందామని మర్చిపోయి నీ దగ్గరకు వచ్చాను. సుధాకర్ డబ్బు తీసుకున్నాడు. ఇక నుంచి నీ దగ్గర నేనేం తీసుకున్నా, నువ్వు నా దగ్గర ఏం తీసుకున్నా
కాగితం మీద రాసి సంతకం తీసుకోవాలిరా, లేకపోతే నీ జ్ఞాపక శక్తితో చాలా గొడవగా ఉంది నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడతను. అతను వెళ్ళిపోగానే కృష్ణ మొహం మీద నవ్వు మాయమైంది. అంతలో గడియారం 8 గంటలు కొట్టింది. ఆలోచనల నుంచి తేరుకుని ఆ వీధి చివరున్న మంగళ షాపుకి బయలుదేరాడు. రోజు నిద్ర లేవగానే ఆ షాపుకు వెళ్ళి గెడ్డం చేయించుకోవడం అలవాటు. హాస్టల్ వారందరికీను. సొంతంగా గీసుకోవడం బద్ధకం. ఇవాళ సుధాకర్ గాడితో పేచీ పడడంతో గంట లేటైపోయింది. షాప్లో కుర్చీ ఖాళీగానే ఉంది. వెళ్ళి అందులో కూర్చుని త్వరగా కానీ అన్నాడు మంగలితో. ఏమిటి సార్ కొత్తగా? గెడ్డం చేయి త్వరగా, పత్రికలో సినిమా బొమ్మలు చూస్తూ విసుగ్గా అన్నాడు. అదేమిటి సార్, అరగంట క్రితమే కదా గడ్డం గీయించుకెళ్లారు. కృష్ణ ఉలిక్కి పడ్డాడు. నెమ్మదిగా పక్కకు తిరిగి మంగళ వైపు చూసి, ఏంటన్నావు? అవును సార్, తమరు అరగంట క్రితమే గెడ్డం చేయించుకుని వెళ్ళారు కదా చిరునవ్వుతో అన్నాడు మంగలి.